దాంట్లో మంచింగు చెప్పు నాయన. ఆకాశంలో ఉరుములు మెరుపులు నా మీదే ఉన్నట్టుంటుంది, ఎందుకంటారు? కొంచెం కళ్ళు గట్టిగా తెరిచి చూడు నాయన, అవి ఉరుములు మెరుపులు కాదు, నీ పెళ్ళం తన్నే తన్నులు పిడిగుద్దులును. మా ఊరు నిండా వంకలు డొంకలు 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 ఉన్నట్టుంటుంది, ఎందుకంటారు? అరే పిచ్చి సన్యాసి, అవి వంకలు డొంకలు కాదురా, నీ కొంపకు పోయే దారులు. మరి గురువు గారు ఇది చెప్పండి, మీరు చెప్పుకో నాయన. ఎండాకాలంలో వీళ్ళందరికి చెమటలు పెట్టి ఉక్కబోతుంటది, మరి నాకెందుకు గురువు గారు చలికాలంలో చల్లగా ఉంటది? ఒంటి మీద బట్టలు లేకుండా పడుకుంటే ఎవరికైనా అలాగే ఉంటుందిరా, పడుతాయి. మా తాగుబోతుల సమస్యలకి చక్కగా పరిష్కారం చెప్పారు, ఎటువంటి సందేహాలు లేవు నాయన. కానీ ఒకటి మాత్రం గురుగారు. చెప్పు నాయన. వీళ్ళందరికీ గీతోపదేశం ఉన్నట్టు మన మందు బాబులకి ఏమైనా మందోపదేశం ఉందా గురుగారు? ఎందుకు లేదు నాయన, ఇందు మూలంగా రామాయణంలో అర్జునుడు ఏమన్నాడయ్యా అంటే, నాతో ఏం అనలేదు గురు, నాతో అన్నాడు నాయన. ఎప్పుడైనా నీ కాళ్ళు చల్లబడితే, ఎప్పుడైతే నీకు భూమి ఇలా వెనకకు ముందుకు తూలుతూ కనిపించింది అనుకో, ఎవడో బార్ షాప్ లో నుంచి నిన్ను మెడబట్టి బయటికి గెంటేశాడని అర్థం నాయన. మరో ముఖ్యమైన విషయం నాయన, ఏంటి గురుగారు? ఎదురుగా గోడకి నీకు లైట్లు అలా మెరుస్తూ కనబడ్డాయి అనుకో, డౌటే లేదు, నువ్వు కన్ఫామ్ గా రోడ్డు మీద పడ్డావని అర్థం నాయన. నీకు ముఖ్య విషయం చెప్పాలా నాయన? ఏంటి గురుగారు? ఎప్పుడైనా మీ ఇంటికి వెళ్తే మీకు ఇంట్లో పిల్లలు వింతగా కనిపించారే అనుకో, ఎప్పుడైనా వింతగా నిన్ను చూసారే అనుకో, డౌటే లేదు, నువ్వు అడ్రస్ తప్పి పక్కింటికి వెళ్ళమని అర్థం నాయన. మరొకమైన బంగారు మాట, ఎప్పుడైనా నీకు అది ఇలా ఇలా కదులుతూ తూలుతూ, ఎప్పుడైనా ఇలా ఇలా తూలుతూ ఎదురుగా ఉన్న వాళ్ళందరూ వైట్ డ్రెస్ వేసుకొని ఒకే మ్యూజిక్ నీకు పదే పదే వినిపిస్తే డౌటే లేదు, నువ్వు అంబులెన్స్ లో ఉన్నావని అర్థం నాయన.